ఆమె కడుపుపై ఉన్న గాయం మానిపోయింది. కానీ ఆ గాయం ఇచ్చిన బాధ ఇంకా బ్రతికే ఉంది. పిల్ల పుట్టి 4 ఏళ్ళు అయిపోయాయి. కానీ ప్రతి ఉదయం మంచం మీద నుంచి లేవడానికి ముందు ఆమె 2 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే లేవడం అంటే కేవలం నిద్ర లేవడం కాదు, కడుపులో లాగుతున్న నొప్పిని మళ్ళీ ఒకసారి భరించడం. ఆమె పేరు దీపిక. ఒకప్పుడు గంటల తరబడి నిలబడి పనిచేసిన అలసిపోని అమ్మాయి. కానీ ఇప్పుడు 10 నిమిషాలు నిలబడితేనే వెన్నునొప్పి మెల్లగా ఎక్కి మెడ వరకు చేరుతుంది. ఎందుకంటే ఆ ఆపరేషన్ తర్వాత ఆమె శరీరం మునుపటిలా లేదు. సి-సెక్షన్ తర్వాత కడుపు కట్ చేసిన చోట మానిపోయినట్టు కనిపిస్తుంది. కానీ లోపల కండరాలు మునుపటిలాగా బలంగా ఉండవు. అందుకే ఆమె ఏదైనా బరువు ఎత్తినా కడుపులో లాగుతున్నట్టు ఉంటుంది. దగ్గిన తుమ్మిన నొప్పి గుర్తు చేస్తూ ఉంటుంది, నీ శరీరం మారిపోయింది అని. వెన్ను నొప్పి ఆమెకు ప్రతిరోజు సహజమైపోయింది. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత బాడీ స్ట్రక్చర్ మారిపోతుంది, నిద్ర పట్టే విధానం మారిపోతుంది. బిడ్డను ఎత్తుకోవటం వల్ల బ్యాక్ బోన్ మీద ప్రెజర్ పెరుగుతుంది. కానీ ఇవి ఎవ్వరికీ కనిపించవు. ఎందుకంటే ఇవి బయట గాయాలు కావు, లోపల ఉండే బాధలు. హార్మోన్ల మార్పుల వల్ల బరువు పెరుగుతుంది. తగ్గడం అంత ఈజీ కాదు. మెటబాలిజం స్లో అవుతుంది. కానీ బయట వాళ్ళకి కనిపించేది ఒక్కటే, లావు పెరిగింది అని. ఇంతసేపు పడుకొని ఉంటావా, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని అత్తగారి గలం ప్రతి ఉదయం మొదటి శబ్దం అవుతుంది. ఎందుకంటే ఆమెకు దీపిక బాధ కనిపించదు. ఆమెకు కనిపించేది చేయని పని మాత్రమే. మేము పిల్లల్ని కనలేదా, మేము కూడా ఆపరేషన్ చేయించుకోలేదు అనుకుంటున్నావా అని. అప్పట్లో మేమెంత పని చేశామో తెలుసా అని ఒక దెప్పి మాట ప్రతిరోజు ఆమె గుండెల్లో పడుతుంది. ఎందుకంటే ప్రతి డెలివరీ ఒకేలా ఉండదు, ప్రతి శరీరం ఒకేలా స్పందించదు అనే నిజం ఎవ్వరూ అర్థం చేసుకోవాలనుకోరు. దీపిక నిశ్శబ్దంగా లేచి వంటగదిలోకి వెళ్తుంది. ఎందుకంటే మాట్లాడితే తన బాధను ఎవరూ వినరు, మౌనంగా ఉంటే కనీసం తిట్లైనా తగ్గుతాయి అని అనుకునేది. బరువైన గిన్నె ఎత్తినప్పుడు కడుపులో లాగినట్టు నొప్పి వస్తుంది. కానీ చేతిని వదలదు. ఎందుకంటే వదిలేస్తే పని చేయలేని కోడలు అనే ముద్ర మరింత గట్టిగా పడుతుంది. వంట చేస్తూ ఉండగా వెన్ను మెల్లగా మండుతున్నట్లు ఉంటుంది. కానీ కూర్చుంటే ఇంతలోనే అలసిపోయావా అనే మాట వస్తుంది. కాబట్టి నిలబడి నొప్పిని మింగుతుంది. భర్త కిరణ్ కూడా చాలాసార్లు అదే మాటలు మాట్లాడేవాడు. కొంచెం ఫిట్గా ఉండలేవా, ఇలా లావైపోతే ఎలా అని అడిగేవాడు. ఎందుకంటే అతనికి ఆమె శరీరం మారింది కనిపించింది, కానీ ఆ మార్పు వెనుక ఉన్న కారణం కనిపించలేదు. దీపిక నవ్వినట్టు నటించేది, కానీ ఆ నవ్వు వెనుక ఒక బాధ ఉండేది. ఈ శరీరంతోనే నేను మన బిడ్డను ఈ లోకానికి తీసుకువచ్చాను అని చెప్పాలని అనిపించేది, కానీ చెప్పలేదు. ఎందుకంటే అర్థం చేసుకునే మనస్సు లేకపోతే మాటలు వృధా అవుతాయని తెలుసు. ఒకరోజు కిరణ్ ఆఫీస్లో తన కొలీగ్ భార్యకు డెలివరీ అయిందని హాస్పిటల్కు వెళ్ళాడు. అక్కడ డాక్టర్ వాళ్ళతో మాట్లాడుతుండగా అతను విన్నాడు. డాక్టర్ మెల్లగా మాట్లాడింది, కానీ ఆ స్వరంలో ఒక గంభీరత ఉంది. మనమంతా బయట నుంచి ఆపరేషన్ అని ఒక మాటతో చెప్పేస్తాం, కానీ ఆ ఒక్క మాట వెనుక ఒక అమ్మ శరీరం ఎంత భరించిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ టేబుల్ మీద పడుకున్నప్పుడు ఆమెకు నొప్పి అనిపించకపోవచ్చు, ఎందుకంటే మత్తుమందు ఉంటుంది కాబట్టి. కానీ గుర్తుంచుకోండి, ఆమె శరీరం మాత్రం అన్నీ ఫీల్ అవుతుంది. ప్రతి కోత, ప్రతి కదలిక, ప్రతి లాగుడు. మొదట చర్మం తెరుస్తాం, అది ఒక కోత మాత్రమే కాదు, ఒక అమ్మ తన శరీరంపై వేసుకున్న జీవితకాల గుర్తు. తర్వాత కొవ్వు పొరను పక్కకు జరుపుతాం, కండరాలను విడదీస్తాం. అవి కట్ చేయడం కాదు, బలంగా పక్కకు లాగుతాం. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి మార్గం చేయాలి కాబట్టి. ఆ సమయంలో బయట నుంచి ఎవరూ చూడలేరు, కానీ లోపల ఆమె శరీరం ఒక్కో భాగం తట్టుకుంటూ ఉంటుంది.
అది కేకలు వేయదు, కానీ అది బాధపడుతూ ఉంటుంది. చివరికి గర్భాశయం తెరిచి బిడ్డను బయటికి తీస్తాం. ఆ క్షణం అందరికీ ఆనందం. కానీ ఆ ఆనందం కోసం ఒక అమ్మ శరీరం ఎంత భరించిందో ఎవ్వరూ చూడరు. బిడ్డ బయటకి వచ్చిన తర్వాత అందరూ కథ ముగిసింది అని అనుకుంటారు. కానీ నిజానికి అక్కడే ఆమె బాధ మొదలవుతుంది. మళ్ళీ ఒక్కో పొరను కుట్టాలి, కండరాలను దగ్గరగా పెట్టాలి, నరాలను కట్టాలి. కానీ అవి మునుపటిలాగా బలంగా మారవు. అవి కేవలం మానిపోతాయి, ఒక గాయం మాదిరిగా. అందుకే సంవత్సరాలు గడిచినా ఆమెకి వెన్నునొప్పి వస్తుంది. ఎక్కువసేపు నిలబడితే కాళ్ళు బలహీనపడతాయి. బరువు ఎత్తితే కడుపులో లాగినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి దగ్గినా, నవ్వినా, తుమ్మినా లోపల ఏదో గుర్తు చేస్తుంది. హార్మోన్లు మారిపోతాయి. ఆమె శరీరం తనని తాను మళ్ళీ సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఆమె బరువు పెరుగుతుంది. అలసట త్వరగా వచ్చేస్తుంది. కోపం, బాధ, ఏడుపు ఇవన్నీ కారణం లేకుండానే వచ్చేస్తాయి. డాక్టర్ కొద్దిసేపు నిశ్శబ్దంగా చూసింది. ఆ తరువాత మెల్లగా అడిగింది, ఈ మార్పులన్నీ ఆమె ఎంపికేనా? కాదు, ఇవన్నీ ఆమె త్యాగం. ఆమె తన శరీరాన్ని కోల్పోయింది, తన నిద్రను కోల్పోయింది, తన బలం కోల్పోయింది. కానీ ఏం పొందింది తెలుసా? ఒక జీవం, మీ జీవం. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె లావు గురించి మాట్లాడే ముందు, ఆమె అలసట మీద కామెంట్ చేసే ముందు ఒక్కసారి ఆ ఆపరేషన్ టేబుల్ గుర్తు చేసుకోండి. ఆమె ఒంటిపై పడిన ప్రతి కోత, ఆమె భరించిన ప్రతి బాధ, ఆమె నిశ్శబ్దంగా మింగిన ప్రతి నొప్పి. ఎందుకంటే ఒక అమ్మ ఆ టేబుల్ మీద పడుకున్నప్పుడు ఆమె బ్రతుకుతానా లేదా అనేది కూడా తెలియదు. అయినా కూడా ఒక మాట మాత్రమే ఉంటుంది, నా బిడ్డ సేఫ్గా ఉండాలి అని. డాక్టర్ స్వరం కాస్త కంపించింది. ఆమె బయటికి వచ్చిందంటే అది సాధారణం కాదు. కాబట్టి ఆమెను చూసేటప్పుడు ఆమె శరీరాన్ని చూడకండి, ఆమె చేసిన త్యాగాన్ని చూడండి. ఆ మాటలు విన్న కిరణ్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యాడు. ఎందుకంటే అతను ఇంతకాలం చిన్న ఆపరేషన్ అనుకున్నది అసలు ఇంత పెద్ద ప్రక్రియ అని ఇప్పుడు తెలిసింది. తనకు గుర్తొచ్చాయి తన మాటలు. లావైపోయావు, పని చేయలేవు, మేము కనలేదా అని ఒక్కొక్క మాట ఇప్పుడు అతని గుండెల్లో కత్తుల్లా గుచ్చుకుంటుంది. ఆ రాత్రి ఇంటికి వచ్చి దీపిక వంటగదిలో నిలబడి నొప్పితో కూడా పని చేస్తుండగా అతను మొదటిసారి గమనించాడు. ఆమె నిలబడే విధానం కూడా బాధతో ఉందని. మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళి గిన్నె ఆమె చేతి నుంచి తీసుకున్నాడు. ఇప్పటి వరకు నేను చూసింది నీ శరీరం మాత్రమే, కానీ నువ్వు భరించిన బాధ చూడలేదు, నిన్ను అర్థం చేసుకోలేదు, క్షమించు అని అన్నాడు. దీపిక ఒక్కసారిగా అతన్ని చూసింది. ఎందుకంటే ఆ మాటలు ఆమె ఎప్పుడూ వినలేదు. ఈ గాయం నీ బలహీనత కాదు, మన బిడ్డ కోసం నువ్వు చేసిన త్యాగం. ఇక నుంచి నీకు పని కాదు, విశ్రాంతి అవసరం అని అన్నాడు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. కానీ ఈసారి అవి బాధ కన్నీళ్లు కాదు, ఎవరో తనని అర్థం చేసుకున్నారు అన్న ఉపశమనం వల్ల వచ్చిన కన్నీళ్లు. ఒక అమ్మ సి సెక్షన్ తర్వాత మారింది అనుకుంటారు, కానీ నిజం ఏమిటంటే ఆమె మారలేదు. ఆమె తన శరీరాన్ని మీకోసం ఇచ్చింది. ఆమె లావైపోయింది అని చెప్పే ముందు ఆమె కడుపుపై ఉన్న గాయం ఎలా వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆమె పని చేయలేకపోతుంది అని తిట్టే ముందు ఆమె శరీరం ఇంకా మానిపోని గాయాలతో పోరాడుతోంది అని ఆలోచించండి. మేము పిల్లల్ని కనలేదా అని అడిగే ముందు ప్రతి డెలివరీ ఒకేలా ఉండదు, ప్రతి బాధ ఒకేలా ఉండదు అని అర్థం చేసుకోండి. ఆమె నవ్వుతుంది కాబట్టి ఆమెకి నొప్పి లేదు అని అనుకోవద్దు. ఆమె మౌనంగా ఉండటం వల్లే ఆమె బాధ పెద్దది. ఒక అమ్మ తన అందాన్ని కాదు, తన బలం కాదు, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక జీవాన్ని మీ చేతుల్లో పెడుతుంది. కాబట్టి ఆమెను చూసేటప్పుడు ఆమె శరీరాన్ని కాదు, ఆమె చేసిన త్యాగాన్ని చూడండి. ఆమె బలంగా ఉంది అనేది నిజం, కానీ ప్రతిరోజు ఆమె తట్టుకుంటోంది అనేది ఒక పెద్ద నిజం. ఆమెకు మీరు చేయాల్సింది పెద్ద సహాయం కాదు, ఒక్కసారి నువ్వు బాగున్నావా అని అడిగితే చాలు. ఎందుకంటే ఆపరేషన్ టేబుల్ మీద ఒక్కసారి చీలింది ఆమె శరీరం, కానీ ఇంట్లో ప్రతిరోజు చీలుతుంది ఆమె మనస్సు. ఆ గాయం మీద మీరు ఉప్పు చల్లొద్దు, ఒక్కసారి ప్రేమగా చెయ్యి వేస్తే చాలు, ఆమె మళ్ళీ బలంగా నిలబడుతుంది. ఈ వీడియో చూసి కూడా మీరు స్క్రోల్ చేస్తే అది ఆమె బాధ చిన్నది కాబట్టి కాదు, మన మనసు అలవాటు పడిపోయిందని.
ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అది ఒక అమ్మ చేసిన త్యాగానికి గౌరవం. ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో ఒక ఇంట్లో ఈరోజు నుంచి ఆమెను బాధపెట్టడం ఆగాలి. ఇలాంటి నిజాలు ఇంకా వినాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన కుటుంబంలో ఒక భాగం అవ్వండి. మీరు పెట్టే ఒక్క లైక్, ఒక్క కామెంట్, ఒక్క షేర్ నా ఈ కథలు ఇంకా రాయాలి అనే ప్రోత్సాహాన్ని మీరు నాకు అందించిన వారు అవుతారు. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం అస్సలు ఆపద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.